ఒక్కసారి తల వంచు నా దగ్గర అంటున్నాడు. నేను నీ తలెత్తుతానని చెబుతున్నాడు. బంధుమిత్రుల ముందు, స్నేహితుల ముందు, అన్నదమ్ముల ముందు, ఎవరి ముందో నువ్వు గొప్ప చేసుకునే ప్రయత్నాలు మానుకో. ఈ రోజు వాళ్ళు అవమానిస్తారు, హేళన చేస్తారు, కొంతకాలం ఓర్చుకో. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను ఇస్తానని చెప్తున్నాడు. ఆయన ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు. ఆమేన్. దేవుడు వ్యత్యాసం చూపేవాడు కాదు. ఆయన కనుదృష్టి, ఆయన ఉద్దేశము, ఆయన బలమైన కార్యాలు, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల నిత్యము ఎదురు చూస్తున్నాయి. ఎంత నువ్వు అందలేనంత ఎత్తుకి ఎత్తించగల సమర్థుడు యేసయ్య. మన స్థితిని మనం ఊహించిన దానికన్నా ఆశ్రయించేవాడు యేసయ్య. మనం ఊహించిన దానికన్నా ఉత్తమమైనటువంటి ఆ స్థితిని మనకు అనుగ్రహించేవాడు యేసయ్య. కాబట్టి దేవుడి మీద ఆశ కనుక చల్లారితే ఆశ పెంచుకోండి. దేవుడు కరుణిస్తే మనకు గట్టెక్కేసినట్టే. ఆమేన్.